ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి నేను చెప్పబోయే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. అలాగే ఎటువంటి సమస్యకైనా అంజనం వేసి 24 గంటల్లో ఫోన్ ద్వారా మంచిగా పరిష్కారం అందిస్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగిందండి. వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా వారి సమస్యలు తీరిపోయి చాలా హ్యాపీగా ఉంటున్నారంట. మీరు కూడా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. బాబాగారే మీ సమస్యలు తీరటానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇప్పుడు ఈ క్షణమే కళ్ళు మూసుకుని ఒక్కసారి ఈ బాబాని ధ్యానించుకుని ఒక కోరిక కోరుకో తల్లి. ఆ కోరిక తీరుతుందా లేదా, జరుగుతుందా లేదా, నీ కల నెరవేరుతుందా లేదా, ఇన్నాళ్ళుగా నువ్వు అనుకుంటున్న పని జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా చెబుతాను. పాలుకు పాలు, నీళ్లకు నీళ్లు అన్నీ కూడా తేల్చేస్తాను. మొదలుపెట్టిన పనైనా, ఆగిపోయిన పనైనా, ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న పనైనా అది ఇప్పుడు జరుగుతుందా లేదా అని మనసులో నీ సాయి తండ్రిని ప్రశ్నించు. దానికి సమాధానం ఇప్పుడే చెబుతాను. కానీ నిర్లక్ష్యం చేయవద్దు తల్లి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ నువ్వు కోరుకున్నా నీ కంటపడదు. చూడు తల్లి, ఎంతో అదృష్టం ఉంటేనే గాని ఈ సందేశం నీ ముందుకు రాదు, నీ చెవిన పడదు. నీ సాయి తండ్రి నీ మీద ధ్యాస పెట్టాడు కాబట్టి ఈరోజు ఇంతటి అదృష్టం నీకు దక్కింది. సాయి చూపు నీ మీద పడింది, నీ మీద గురిపెట్టాను. అందుకే ఈరోజు ఈ సందేశం నీ ముందుకు వచ్చిందమ్మా. ఇది వదులుకుంటే నీ అంత దురదృష్టవంతురాలు ఉండరు అని చెబుతున్నాను. ఎందుకో తెలుసా, ప్రతిరోజు కూడా నేను కొంతమందిని మాత్రమే ఎంచుకుంటూ ఉంటాను. అలా నేను ఎంచుకున్న వారిలో సెలెక్ట్ చేసుకున్న వారికి మాత్రమే ఇది దక్కుతుంది. ఈ సందేశం అనేది చేరుతుంది. మిగతా వారికి చేరలేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే, తెలుసా తల్లి, నేను ఈరోజు వారిని ఎంచుకోలేదు, సెలెక్ట్ చేసుకోలేదు. అందుకే వారు వినలేకపోతున్నారు. కాబట్టి ఇది వారి వరకు వెళ్ళలేదు తల్లి. ఇప్పుడు ఇది నీ వరకు వచ్చింది అంటే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నా, ఎంపిక చేసుకున్నా. నేను నిన్ను ఎంచుకున్నాను కాబట్టి ఇలాంటి సందేశం నీ వద్దకు వచ్చిందమ్మా. నీకోసం వచ్చిన సందేశాన్ని నువ్వే నిర్లక్ష్యం చేస్తే నీ బాబాని నిర్లక్ష్యం చేసినట్టు కదా, నీ బాబాని చిన్నచూపు చూసినట్లు కదా, నీ బాబాని మనసు గాయపరిచినట్టు కదా, నీ బాబాని అవమానించినట్టే కదా. అయితే నీ జీవితంలో ఇది జరుగుతుందా లేదా, ఇది అవుతుందా లేదా అనే అయోమయంలో, గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నావు కదమ్మా. నువ్వు మనసులో అనుకుంటూనే ఉన్నావు కదా, ప్రతి క్షణం నన్ను అడుగుతూనే ఉన్నావు కదా, బాబా ఇది జరుగుతుందా లేదా అని అడిగావు కాబట్టే ఈరోజు ఈ సందేశం ద్వారా నీ సాయి తండ్రిని తేల్చి చెప్పడానికే వచ్చానమ్మా. అందుకే వదులుకోవద్దమ్మా. వదులుకున్నావు అంటే అది జరుగుతుందా లేదా, అందులో కొనసాగాలా వద్దా, ఏమీ అర్థం కావటం లేదు అని అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటావు. అలాంటి సందిగ్ధ అవస్థ నుండి నువ్వు బయటికి రావాలి అంటే ఈ సాయి తండ్రి సందేశాన్ని నువ్వు తప్పకుండా అందుకోవలసిందే. అలా అందుకున్నావు అంటే అది ఆపాలా, కొనసాగించాలా అని ఒక నిర్ణయం అయితే తీసుకుంటావు తల్లి. ఒక నిర్ణయానికైతే వచ్చేస్తావు. కాబట్టి మరీ ఇంతలా చెబుతున్నానమ్మా. ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకు, నిర్లక్ష్యం చేయకు. ఇక్కడ నీకు 3 అంకెలు ఇస్తున్నానమ్మా, జాగ్రత్తగా చూడు. అలక్ష్యం చేయకు. ఆ 3 ఒక దానినైతే ఎంచుకో. నీకు నచ్చిన నెంబర్ని ఎంచుకో. ఈ వీడియోలో నీ సాయి తండ్రి నీకు ఏం చెప్పబోతున్నాడో, అలాగే రాబోయే 24 గంటల్లో నీకు ఏదైనా శుభవార్త వస్తుందా లేదా, 24 గంటల్లో నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావు,
లేదంటే నువ్వు మనసు పెట్టి కోరుకున్న కోరిక తీరుతుందా లేదా? లేదంటే ఎంతో కాలంగా అనుకుంటున్న పనులు, ఆగిపోయిన పనులు సాగుతాయా లేదా? 24 గంటల్లో ఏదో ఒక విషయం నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఆ విషయం జరుగుతుందా లేదా? ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న కోరిక తీరుతుందా లేదా? ప్రతి ఒక్కటి కూడా నీ ముందు ఉంచబోతున్నాను. నీకోసం తీసుకువచ్చాను. ఇక్కడ 3 అంకెలను ఉంచాను. నీకోసమే తీసుకువచ్చాను. ఇక్కడ ఏ నెంబర్ నిన్ను ఆకర్షిస్తుందో ఆ నెంబర్ మనసులో అనుకో. అవును, ఇక్కడ చూస్తున్న నెంబర్లలో ఒక నెంబరు నన్ను ఆకర్షించింది అని నీకు అనిపిస్తే, నీకు ఏ నెంబర్ని ఎంచుకోవాలి అని మనసుకు అనిపిస్తుందో ఆ నెంబర్ని ఎంచుకో తల్లి. నీ మనసులో ఉన్న కోరిక అనుకుంటూ ఈ నెంబర్ అయితే తాకవచ్చు. లేదా నీ మనసులో ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని ఊహించుకుంటూ ఒక నెంబర్ తాకవచ్చు తల్లి. ఏదైనా ఒకే ఒక కోరిక కోరుక అమ్మ. నీ మనసు అనేది నిశ్చలంగా ఉండాలి. అలా నీ మనసుని నిశ్చలంగా ఉంచుకుని, అవును బాబా, ఈ విషయం మీద నాకు నిర్ధారణ కావాలి అని అనుకుని, ఆ విధంగా ఏ నెంబర్ అయితే నిన్ను ఆకర్షిస్తుందో ఆ నెంబర్ని నువ్వు ఒక్కసారి తాకు తల్లి. ఇక్కడైతే 3 నెంబర్లు ఇచ్చాను కదమ్మా, ఆ 3 ఒకటి అనుకుని మనసులో నీ సాయి తండ్రిని తలుచుకుని, నీ మనసులో ఉన్నవారిని తలుచుకుని, నీకు ఏం కావాలో కోరుకో. నీ మనసులో ఏం అడగాలి అనుకుంటున్నావో నీ సాయి తండ్రిని ప్రశ్నించు. సమాధానం నా మాటల రూపంలో ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో నీ కోరిక తీరుతుందా లేదా, నీకు శుభవార్త వస్తుందా లేదా అని ఖచ్చితంగా ఈరోజు నీకు నేను చెప్పేస్తానమ్మా అనైతే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశంతో మన ముందుకు వచ్చారండి. అయితే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే బాబా గారు ఏం చెప్తున్నారో అర్థమవుతుందండి. అయితే ఫ్రెండ్స్, మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చినప్పుడు హైప్ వస్తుందండి. ఆ హైప్ కూడా నొక్కారు అంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి కళ్ళు మూసుకున్నావా? నీ మనసులో ఏదో ఒక కోరిక అయితే కోరుకున్నావా? ఇప్పుడు నీ మనసులోనే నీ సాయి తండ్రిని ప్రశ్నించు. బాబా, ఇప్పుడు నా కోరిక తీరుతుందా లేదా? నేను తలపెట్టిన పని పూర్తవుతుందా లేదా? ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న దాంట్లో నాకు విజయం లభిస్తుందా లేదా? నేను ఏ పని చెయ్యాలి? ఈ పని చెయ్యనా వద్దా? లేదా ఒక వ్యక్తి గురించి అనుకుంటే గనక ఆ వ్యక్తి నాకు దగ్గరవుతాడా లేదా? వారు నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా నీ మనసులో ఏమున్నా సరే ఒక్కసారి ప్రశ్నించమ్మా. నీ మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉన్నా సరే 24 గంటల్లో నా నుండి నీకు సమాధానం అనేది వస్తుంది తల్లి. ముందుగా 1వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం తప్పకుండా చెబుతానమ్మా. అయితే తల్లి, గత కొన్ని రోజులుగా 1-2 వారాలుగా ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు. చాలా ఆందోళన పడుతున్నావు. అయితే విషయం ఏమిటి అంటే 24 గంటల్లో ఆ విషయం గురించి నువ్వు తెలుసుకుంటావు. ఆ విషయం ఏమిటి అంటే, బహుశా నేనేమీ సాధించలేనేమో, నా వల్ల కాదేమో, నేనేమీ చెయ్యలేనేమో, ఇప్పుడు నా కంట్రోల్లో లేకుండా చేయి జారిపోతుందేమో, ఈ పరిస్థితిని ఎలా దాటాలి అని ఆలోచిస్తున్నావు కదమ్మా. ఇది నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు నేను దేని గురించి అయితే ఆలోచిస్తున్నానో చాలా ముఖ్యం బాబా. ఇది సాధించటం చాలా అవసరం. ఎలా సాధించాలో అర్థం కావటం లేదు. ఎలా క్లియర్ చేసుకోవాలో అర్థం కావటం లేదు కదా. నువ్వు పనిచేసే చోట, ఆఫీస్ అయినా, ఏ పని చేస్తున్నా సరే, పనిచేసే చోట లేదంటే ఇంట్లోనైనా, లేదా నీ బంధువుల్లోనైనా సరే, ఎక్కడైనా సరే, లేదంటే ఇరుగు పొరుగు వారిలోనైనా సరే, ఎక్కడైనా సరే, ఏ విషయంలోనైనా సరే, నేను ఈ పని చేయగలనా లేదా అని ఆందోళనలో ఉన్నావు తల్లి. నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే దానిలో ఒక సమస్య అయితే ఉంది. అయితే 24 గంటల్లో అది అయిపోవాలి. 24 గంటల్లో దానిని నేను సాధిస్తానా లేదా? తీరా చూస్తే సమయం కొద్దిగానే ఉంది. సమస్య చూస్తే చాలా పెద్దగా ఉంది. పరిస్థితి చూస్తే నా చేయి దాటిపోయేలా ఉంది. ఏం చెయ్యాలో తెలియక చాలా గందరగోళంలో ఉన్నాను బాబా. మరి చెయ్యాలా వద్దా? మరి ఈ సమస్యని పరిష్కరించుకుంటేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అనైతే ఇప్పుడు నీ మనసులో మెదులుతూ ఉంది కదమ్మా. నువ్వు అనుకున్న పని ఎక్కడైనా కావచ్చు, నువ్వు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లోనైనా కావచ్చు, లేదంటే నువ్వు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉండవచ్చు, ఇంట్లో వారికి తెలియకుండా ఇచ్చేశావు.
వాళ్ళేమో ఇస్తానన్న సమయానికి ఇవ్వలేదు. ఇక్కడ ఇంట్లో తెలిస్తే గొడవైపోతుందేమో అనైతే నీకు చాలా భయంగా ఉంది. ఏం చెయ్యాలో దిక్కుతోచటం లేదు. అలాంటి స్థితిలో అయితే పడిపోయావు తల్లి. లేదంటే ఎవరితో ఏదో మాట్లాడేశావు. ఎవరి గురించో తొందరపడి తప్పుగా మాట్లాడేశావు. అది వారికి తెలిసే అవకాశం ఉంది. అది వారికి తెలియకూడదు. నేను బయటపడాలి అనుకుంటున్నావు. ఇంకోసారి నీ బంధం గురించి ఆలోచిస్తున్నావు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పేమిటో నీకు తెలుసు. పొరపాటు ఏమిటో నీకు తెలుసు. నేను చేసిన ఈ పొరపాటు వల్ల, ఈ తప్పు వల్ల, నేను నోరు జారటం వలన నాకు ఈ వ్యక్తి దూరం అయిపోయే అవకాశం ఉంది బాబా. శాశ్వతంగా దూరం అయిపోవచ్చు. నాతో మాట్లాడకుండా ఉండవచ్చు. కానీ ఇవన్నీ కూడా నేను ఎలా నియంత్రణకి తీసుకురావాలి అని ఈ ఆలోచనలన్నీ కూడా నీ మనసులో ఉన్నాయి కదమ్మా. అయితే ఇక్కడ 24 గంటలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా చక్కగా మంచిగా జరిగిపోతాయమ్మా. నువ్వు ఏమీ భయపడవలసిన అవసరం లేదు. నువ్వు చేసిన చిన్న తప్పు, పొరపాటు, నోరు జారటము ఆ సమయానికి అవి దాచపడతాయి. అవి బయటికి రావు. కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు రక్షించబడినట్టు అర్థం తల్లి. ఆ విధంగా చూస్తే నీకు శుభవార్తే అని అనుకోవాలి తల్లి. ఇక పిల్లల విషయంలో కానీ, ఏదైనా చదువుల విషయంలో కానీ ఏదైనా దాచి ఉన్నా వారికి తెలిసిపోతుందేమో. అమ్మా నాన్నకి తెలిసిపోతుందేమో. ఏం చేస్తారో, ఎలాంటి శిక్ష వేస్తారో. అలాగే ఏదైనా పనిచేసే చోట నువ్వు ఏదైనా ఒక మాట అనటమో, ఏదో ఒక పొరపాటు జరగటమో, పై అధికారికి తెలిస్తే ఉద్యోగం తీసేస్తారేమో, మాట పడవలసి వస్తుందేమో. ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయి తల్లి. నువ్వు భయపడకు. నువ్వు చేసిన పొరపాట్లు, తప్పులు అక్కడికక్కడ దాచపడతాయి. నువ్వు భయపడవలసిన పని లేదమ్మా. ఎందుకంటే నీ సాయి తండ్రి ఉన్నాడు. నువ్వు ఇంతగా భయపడుతున్నావు. తెలుసో తెలియకో చేసేసావు. ఒక్కసారి నీకు ఈ బాబా అవకాశం ఇస్తున్నాడు. నిన్ను నువ్వు సరిదిద్దుకుంటావు అని, నిన్ను నువ్వు మార్చుకుంటావు అని. అందుకే ఆ సమయానికి అన్నీ దాచేలా నేను చేస్తాను. బయటపడకుండా నేను చూస్తాను. అలాగని అస్తమాను నువ్వు తప్పులు పొరపాట్లు చేసి నా సాయి తండ్రి నా తప్పులు దాచేస్తాడులే, సరిదిద్దుతాడులే అని నువ్వు అనుకుంటే అది తప్పు తల్లి. ఒక్కసారే అవకాశం ఇస్తాను నిన్ను నువ్వు సరిదిద్దుకోమని. ఇది నీకు ఒక శుభవార్తే అని నేను చెబుతానమ్మా. నువ్వు అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా అన్నీ కూడా చక్కగా జరుగుతాయమ్మా. ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకుండా ముందుకైతే వెళ్ళు తల్లి. అంతా శుభమే జరుగుతుంది. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి నీ సాయి తండ్రి ఏం చెప్పబోతున్నారు, రాబోయే 24 గంటల్లో ఎలా ఉండబోతుంది, నీ సాయి తండ్రి నీకు ఎంతవరకు శక్తిని ఇవ్వబోతున్నాడు, ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా నీకు చెబుతానమ్మా. అయితే నువ్వు గట్టిగా కళ్ళు మూసుకుని నీ మనసులో ఒక్కసారి నీ సాయి తండ్రిని గట్టిగా స్మరించుకుని, అలాగే నీ జీవితంలో ఇదివరకు ఏవైనా జరిగాయో, ఎవరైనా నిన్ను బాధ పెట్టారో, లేదా ఏ విషయాలైనా నిన్ను మానసికంగా కృంగతీసేశాయో, ఏ విషయాలైతే నిన్ను డిప్రెషన్ వరకు తీసుకువెళ్ళాయో, వాటన్నిటి నుంచి నేను బయటపడతానా లేదా బాబా, ఇప్పుడు నన్ను వేధిస్తున్న ప్రతి సమస్య నుండి నేను బయటపడతానా లేదా బాబా, ఈ కన్నేళ్ల నుంచి నేను బయటపడతానా లేదా, ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నేను బయటపడతానా లేదా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతానా లేదా, లేదంటే నా చుట్టూ ఉన్న ఈ కష్టాల కడల నుంచి బయటపడతానా లేదా, ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ మానసిక వేదన అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా, ప్రశ్నిస్తున్నావు కదా, ఎప్పుడు నేను బయటపడతాను అని నన్ను అడుగుతున్నావు కదా. 24 గంటల్లో ఇవన్నీ కూడా సదురుకుంటాయమ్మా. నీ సాయి తండ్రి యొక్క అనుగ్రహం నీపై ఉంది. నీ సాయి తండ్రి శక్తి నీలో ఉంది. ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. గుండెల మీద చేయి వేసుకుని నువ్వు నిశ్చింతగా పడుకునే రోజులైతే వచ్చేసాయి. అలాగే నీ బంధం ఏదైతే ఉందో, భార్యాభర్తల మధ్య బంధం కావచ్చు, స్నేహబంధం కావచ్చు, సోదరి బంధం కావచ్చు, సహోదరి బంధం కావచ్చు, అలాగే అత్తవారింట్లో అత్తమామలతో బంధం కావచ్చు. ఈ బంధంలో అయితే నీకు ఇబ్బందులు ఉన్నాయి. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయి. వారైతే మాట్లాడకుండా నిన్ను దూరం పెట్టేశారు. వారైతే నాతో మాట్లాడతారా లేదా,
వారి ప్రేమను నాకు చూపిస్తారా లేదా? నన్ను అర్థం చేసుకుంటారా లేదా? నాతో సఖ్యతగా ఉంటారా లేదా బాబా అని నన్ను ఆరాధిస్తున్నావు కదమ్మా. అవన్నీ కూడా తప్పకుండా సర్దుకుంటాయి. దానికి సంబంధించి ఈ 24 గంటల్లో ఏదో ఒక మార్పునైతే నువ్వు చూడగలుగుతావు. అలాగే జనాలు కూడా నిన్ను అపార్థం చేసుకున్నారు. ఎక్కడో ఏదో సంఘటన జరిగితే, ఏదో గందరగోళం జరిగితే దానివల్ల నిన్ను అపార్థం చేసుకున్నారు. తప్పకుండా వారు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వు అలాంటి వ్యక్తివి కాదు అని, నువ్వు చాలా మంచి వ్యక్తివి అని అయితే వారికి అర్థమవుతుంది. ఈ 24 గంటల్లో నీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే కనిపిస్తుందమ్మా. ఒక శుభవార్త కూడా వినబోతున్నావు. అలాగే నీ బంధం ఏదైతే ఉందో ఆ బంధంతోటి ఇదివరకటి కంటే ఇంకా చాలా మధురంగా మారబోతుంది. ఒక వ్యక్తికి బంధం అంటే అది ముఖ్యమైన బంధమే కదా. అలాంటి బంధం ఏదైనా కావచ్చు, అదైతే మధురంగా ఉండబోతుందమ్మా. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదమ్మా. నువ్వు ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నట్లుగా నీ సాయి తండ్రికి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుందమ్మా. అలాగే ఏ వ్యక్తి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ వ్యక్తి ఫోను కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎవరి పిలుపు కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావు, ఎవరి రాక కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావు, అది తప్పకుండా నీకు అందుతుంది. ఎవరైతే కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారో, ఇన్నాళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారో, ఆ కోరిక కూడా తీరుతుందమ్మా. ఇలా ఈ విధంగా అన్నిటికీ కూడా ముఖ్యమైన విషయాలకి సమాధానం లభిస్తుంది. మంచి ఆనందకరమైన వార్త అయితే నీ చెవున పడబోతుంది. నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా. నువ్వు సంతోషంగా ఉన్నట్లు నీ సాయి తండ్రికి కళ్ళకి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 24 గంటల తర్వాత జరిగేది ఇదే, జరిగే తీరుతుంది. ఇక 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకుని నీ సాయి తండ్రిని అడుగు. నీకు ఏం కావాలో ప్రశ్నించు. నీ ప్రశ్నకి సమాధానం నేను ఇస్తాను, నీ ముందు ఉంచుతాను తల్లి. ఎందుకంటే నువ్వు ఏది అడిగినా సరే మంచిదే అడుగుతావు అని నాకు తెలుసు తల్లి. నువ్వు అడిగిన ప్రతిదాన్ని తీర్చడానికి నీ సాయి తండ్రి ఒక అడుగు ముందే ఉంటాడమ్మా. అలాంటప్పుడు నువ్వు ఏదైనా ఒక కోరిక కోరావు అంటే అది జరుగుతుందో లేదో చెప్తాను. ఒకరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. అలాంటి కోరికలు కోరాలి. ఈ రోజు నుంచి నీ జీవితంలో మంచి మార్పు అయితే వస్తుందమ్మా. పరిస్థితులన్నీ కూడా మంచిగా మారుతాయి. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇక ఎవరినైనా నువ్వు ఇష్టపడుతున్నా, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా, లేదా నీ జీవిత భాగస్వామి అయినా వారి నుంచి అయితే నీకు ప్రేమ కరువైపోయింది. వారైతే నీకు దూరంగా ఉన్నారు. ఏవో కలతలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, చిన్న చిన్న ఒడిదుడుకులైతే వస్తున్నాయి. వాటిని ఎలా సర్దుమణికిపోయేలా చేయాలో అర్థం కావటం లేదు. ఎలా సర్దుకోవాలో తెలియటం లేదు. మళ్ళీ సరైన దారిలోకి ఎలా మలుచుకోవాలో నీకు అర్థం కావటం లేదు. అవును కదా తల్లి, ఒక అయోమయంలో, ఆందోళనలో అయితే ఉన్నావు. వారు మునుపటి కంటే ఇంకా నాతో బాగా ఉండాలి, అలా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నావు కదమ్మా. అయితే నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదమ్మా. ఈ 24 గంటల్లో ఆ వ్యక్తికి నీ మీద ప్రేమ కలిగినట్లు నీ సాయి తండ్రికి కనిపిస్తుంది. విపరీతమైన ఆకర్షణ కలిగినట్లు కనిపిస్తుంది. అంటే వల్లమాని అభిమానం నీ మీద కలిగినట్టు, వారి మనసంతా కూడా నువ్వే ఉన్నట్లు, నీకోసం పరితపిస్తున్నట్లుగా నీ సాయి తండ్రికి కనిపిస్తుంది. కానీ వారిలో ఉన్న అభిమానం, వారిలో ఉన్న ప్రేమని ఎంతోసేపు దాచుకోలేరు కాబట్టి ఒక్కసారిగా కుండ బద్దలు కొట్టినట్లుగా వారిలో ఉన్న ప్రేమని బట్టబయలు చేస్తారు తల్లి. నువ్వు ఈ విషయం గురించి ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. భయపడవలసిన పని లేదు. అయితే నీతో ఎక్కువగా మాట్లాడాలి అని, నిన్ను బయటకు తీసుకువెళ్ళాలి అని, సమయాన్ని గడపాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి కోసం నువ్వు ఏమైనా చేస్తావు. ఆ వ్యక్తి నీ కోసం ఏమైనా చేయాలి అనే దారికి కూడా వచ్చారు. అలాంటి ప్రేమ అన్నది మీ ఇద్దరి మధ్య ఇప్పుడు చిగురించిందనే చెప్పాలి తల్లి. అది ఏ బంధమైనా కావచ్చు. 24 గంటల్లో ఆ వ్యక్తి నీతో విపరీతంగా మాట్లాడుతారు. నువ్వు ఎలాగైతే కోరుకుంటున్నావో ఆ వ్యక్తి నాతో మాట్లాడాలి, తన ప్రేమని నా మీద చూపించాలి, నాతో చాలా ఇష్టంగా ఉండాలి అని అయితే నువ్వు కోరుకుంటున్నావు కదమ్మా. అవన్నీ కూడా ఆ వ్యక్తి నీకు ఇవ్వబోతున్నారు లేదా ఇస్తారు.
ఆ వ్యక్తి మాటల్లో, ప్రేమలో, అనుబంధంలో తడిసి ముద్దైపోబోతున్నావమ్మా. ఈ విధంగా నీ బంధం గురించి, నీ స్నేహం గురించి, నీ రక్త సంబంధం గురించి, నీ బంధుత్వం గురించి ఈ విధంగా నీ మనసులో కోరుకున్నట్లయితే, గట్టిగా చెప్పుకున్నట్లయితే, సంకల్పం చేసుకున్నట్లయితే నీ కోరికలన్నీ కూడా తీర్చబోతున్నానమ్మా. నీ సాయి శక్తి నీలో కలవబోతుంది. ఇక డబ్బు పరంగా చూస్తే, నువ్వు ఎవరికైనా డబ్బు ఇస్తే వారు తిరిగి ఇవ్వాలి అని ఎదురు చూస్తున్నావు కదమ్మా. ఖచ్చితంగా 24 గంటల్లో ఆ డబ్బు అనేది నీకు తిరిగి వస్తుంది. దానికి సంబంధించి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది. ఇది చెయ్యాలా వద్దా బాబా అని ఆలోచిస్తూ ఉన్నావు. తప్పకుండా చేయవచ్చమ్మా. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ 3 నెంబర్లు ఎంచుకున్నారో వారినైతే నేను ఎంచుకున్నాను. ఎవరైతే ఈ నెంబర్లు ఎంచుకున్నారో నా బిడ్డలందరికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. మనసులో ఏ సమాధానం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ఆ దానికి సమాధానం లభిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. కాదు లేదు అనే మాటే ఉండదు. ఎలాంటి చిక్కు సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటన్నిటికీ కూడా పరిష్కారం లభించబోతుంది. మీరు కోరుకున్నవన్నీ కూడా జరగబోతున్నాయి. నీకు మాట ఇస్తున్నానమ్మా. 24 గంటల్లో నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. ఈ విధంగా అయితే 24 గంటల్లో మంచి శుభవార్తలు వింటావు. నా అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంటుందమ్మా అని అయితే మన బాబా గారు ఈరోజు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.